ఈ సర్కిలే వేస్ట్ పూరిలోతో చాట్ చేస్తూ కరెక్ట్. పూరీలు అంటే ఏందో కూడా తెలియదు అబ్బో కూర్చుంటాడు వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆ బిల్డింగ్ మీద దుంకాలి. అంటే ఎట్లా ఉంది బాగా సో హలో గాయ్స్, దిస్ ఈస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి స్టంట్. సో ఇవాళ మనం వచ్చేసి ఇమ్రాన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ వచ్చేసినా అనుకోండి, ఎందుకంటే అన్న కూడా ఇన్నే ఉన్నాడు. సో అన్న లైక్ ఒక మన ఆయన ఫస్ట్ సో గైస్ నేను రాను, నువ్వు పోవాలి. అరే రాన్న 2 బండ్లు తీసుకొని అది రేపు చేపిస్తా, నాకు వేరే పని ఉంది. ఇది ఒక్కటి తీసుకో, ఇది తీసుకో చేపించాయి. అది ఇంకో 10 అడుగు. అవి ఎంతలో ఉన్నాయో అడుగు. ఫ్రంట్ బ్యాక్ రెండింటివి పోయినాయి. ఇదో చాలా రోజులు అయింది తీయక. ఏందన్నా అంటే ఎట్లా ఉంది బాగా నాకు ఎట్లా అంటే షూట్ ఉంటేనే తీస్తా అనమాట. సో అన్నెసెసరీ తీసి రోడ్ల మీద స్టంట్స్ గిన్స్ అవన్నీ ఎందుకు, ఏమైనా షూట్ ఉంటేనే పోతా. ఆ రోజు కూడా నేను బండి ఎందుకు తీసిన అంటే మనం ఫస్ట్ టైం కలిసినాం కదా. సో గైస్ యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇట్లానే ఐడెక్ సిటీ సైడ్ పోతున్నాను అనమాట. సడన్ గా ఒక సూపర్ బైక్ సౌండ్ వినిపించింది. ఇంకా తెలిసిగా మనం సూపర్ బైక్ అనగానే ఎట్లా ఇంకా పోతాము. పోయి చూడంగానే ఎల్లో స్ట్రీట్ ట్రిపుల్ ఉంది. నేను అప్పటికే డౌట్ కొట్టింది ఇమ్రాన్ పోతుండు అనుకోని బగాయించుకుంటే వారికి అన్న సీదా వీలీ కొట్టేస్తున్నాను. సో ఆ టైంకి ఏమైందంటే నాకు కూడా చిన్నప్పుడు నేను చాలా బండ్లు చూస్తా. ఏమైనా సూపర్ బైక్ కనిపిస్తే నేను కూడా ఉరికేటోండి. అది ప్రతి ఒక్కటికి అట్లా అయిపోతుంది అనమాట. సో నాకు కూడా అట్లనే చిన్నప్పుడు నేను చూసినప్పుడు, కానీ నేను అనుకోలేదు నా లైఫ్లో ఇట్లాంటి బండి నేను నా లైఫ్లో వస్తుంది. ఇట్లాంటి కాదు, ఇట్లాంటి రెండు ఇంకా తీసుకొచ్చలే, కానీ పార్కింగ్ లేక నేను వదిలేసిన. సో ఇది ఇంకా మొత్తం అదైపోయింది. సో ఇది నా ఫేవరెట్ బండి అనమాట. సో ఫేవరెట్ బండి అంటే ఇది చాలా లక్కీ అనమాట నాకు. సో ఇది పూణేలో పోయినప్పుడు ఇంకా చాలా అంటే ఒక లుక్ ఇచ్చింది అనమాట బండి. అందరిలా ఒక వేరే వెరైటీ బండి అనిపించింది. వైబ్ తీసుకొచ్చేసింది, వేరే వైబ్ తీసుకొని వచ్చింది. అన్ని ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా అప్పుడు ఈ బండి చాలా వైరల్ అయింది. సో ఫస్ట్ అమ్మేద్దాం అనుకున్నా, బట్ ఇట్లనే పెట్టేద్దామని ఫిక్స్ అయినా. సో చాలా అగ్రెసివ్ బండి. బండితోని నిజంగా అంటున్నా ఒక్కొక్కసారి ఏమైపోతుందా అని ఒక టెన్షన్ ఉంటుంది, భయం లోపల భయం ఉంటుంది అన్న నడిపిస్తుంటే. అందుకే అంత ఎక్కువ నడుపుతా. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ బండి 3000 తిరిగింది. 2 years అయితే గాయ్స్ ఇంత తక్కువ. ఇది ఎంత తిరిగిందన్న? ఇది ఎక్కువనే తిరిగేసింది. ఈ బండి ఎంత తిరిగిందంటే 3000 తిరిగింది. 1 year కూడా కాలే అనుకుంటా. 3000 తిరిగింది. సో ప్రెసెంట్ ఇంకోటి Z9 కూడా మనం తీసుకుంటున్నాం. ఇది ఎవరికి తర్వాత చెప్తా. వితిన్ 5 to 6 days ఇంకో Z9 వస్తుంది మన దాంట్లో. సో ఆ బండి ఎవరికి ఇస్తున్నా అది కూడా మీరు షాప్ అవుతారు. సో గైస్ వీడియో విషయం చేయండి. సో గైస్ నాకే అనుకుంటారా, చెప్పలేము ఓవర్కి ఎట్లుంటది. లాటరీ సిస్టమ్ ఉంటది అనమాట. సో ఇది ఒక గివ్ అవే లాంటి అనమాట. సో దీంట్లో శశి ఉన్నాడు, మా హర్ష ఉన్నాడు, మా బబ్బు ఉన్నాడు, ఇంకా అఫ్రోజ్ ఉన్నాడు, ఇంకా శ్యామ్ ఉన్నాడు. సో ఈ 5 మందిలో ఓవర్కి వస్తుంది బండి తెలియదు. ఓటింగ్ సిస్టమ్ ఏమన్నా? ఓటింగ్ సిస్టమ్ కాదు, కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. సో అట్లా ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆ బిల్డింగ్ మీద దుంకాలి. అన్న బతికిండి కొనుక్కోవచ్చు అన్న. సో గైస్ ఇంకో ఇదంతా ఈ సూపర్ బైక్ కాకుండా ఇంకొక బైక్ చూపిస్తా. సో మన బబ్బుది డర్ట్ బైక్. ఏడన్నా బబ్బు? సో గైస్ చిన్న మినీ డర్ట్ బైక్. ఇది యాక్చువల్ రియల్ పవర్ అనమాట బండిలో. సో గైస్ బబ్బు అయితే వచ్చేసింది ఫైనల్ గా. ఇంతసేపు ఆయనము ఏం చేస్తారు బాబుతో? బాబు వచ్చిన కూడా ఏం చేయలేదు. బాబు వస్తాడు వెళ్ళిపోతాడు. ఏం చేస్తారు? తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు.
ఏం చేస్తాడు అన్న బాబు? ఏం చేస్తాడు అన్న? చేస్తాడు వాడు తెలుసు, ఆ పూరిలోతో చాట్ చేస్తాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పూరీలు అంటే ఏందో కూడా తెలియదు. ఏంది? అరే 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 నీ ఫోన్ చెప్పిరా ఒకసారి. అంత ఈజీ ఓవర్ ఇయ్యరు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అచ్చా ఇప్పుడు చూపి ఒక్కసారి. ఏం బండి తాళం తీసుకు ఇచ్చిండు అన్న, ఇచ్చిండు. నా పాస్వర్డ్ కూడా చూపిస్తా. 1 2 6 నా దగ్గర ఉంది. ఏం కాదు మీకు ఇన్స్టా ఫోన్ ఇచ్చేసిండంటే డిలీట్ చేసి అర్థమైంది. వద్దు ఇగో ఇవన్నీ మేము చేసి సరే మనం ఏదైనా అన్నకి చెప్తాం. బబ్బుని తీసుకోవాలన్నా? బాబు మేము పని ఉంది ఇప్పుడు, చిన్న రేపు చూద్దాం. రేపు మళ్ళీ 10 hours తీసుకోతున్నాం. గైస్ ఇవాళ అయితే అన్న రాడంట, అన్న వాళ్ళు వేరే పడుకుందంట. సో మనం అయితే బండి తీసుకొని వెళ్దాం. స్ట్రీట్ ట్రిపుల్ 765 ఇట్లానే డేట్ కి పోతున్నా. కాదు డేట్ కి పోతున్నా. డేట్ కి పోతున్నా డేట్ అంటే తినే డేట్ కాదు, అమ్మాయిని తీసుకొని పోతున్నాం. నేను అదే అన్న ఓడుతున్నాను. ఇలా మీరు ఇట్లా చెడిపోరావా? ఇట్లా చిన్న పిల్లల ముందట ఇట్లాంటి మాటలు మాట్లాడితే సర్కిలే వేస్ట్. ఎవరైనా నీతో తిరుగుడు పని చేస్తాడు కానీ బండి చూడరు ఇట్లా అయిందని చెప్పి ఎవరైనా కొత్త బండి ఇప్పిస్తున్నాడు. పెద్ద ప్లానింగే. కొత్త బండి కాదు, Z9 వస్తుంది మన దగ్గర. అన్న ఏం చెప్పిందంటే జీనాన్ ఉందంట, కానీ దాంట్లో 5 members ఉన్నారంట. 5 members ఒకరికి లాటరీ టైప్ అంట. లాటరీ ఉంటుంది అన్నమాట. నువ్వు కూడా కాదంతలో అందుకే లేకపోతే ఎవరైనా తీసుకోవట్లేదు. లేపలేవురా, నువ్వు 10 hours లేపాలంటే యూట్యూబ్ బరువు బాధ్యతలు లేపాలి. అందరి ముందు బరువు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? కాలు పెడతా. కాలు లేపనికి అది అంత కష్టం రానిస్తావు అన్నాను నాకు. అంత కష్టం రానిస్తావు అన్నాను నాకు. ఎంత మంచిగా సెంటిమెంట్ హార్ట్ తో మాట్లాడుతుంటే. సెంటిమెంట్ హార్ట్ వీడియో ఉండగానే సింపతి కాదురా. ఇప్పుడు లేపుతారు బండ్లు, మనం లేపులే పోలేస్తాం. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. శశి మంచి స్టంట్స్ మ్యాన్ అంట. సారీ, శశి చాలా మంచి స్టంటర్. సో మనోడు కాలేజ్లలో చాలా ఈవెంట్స్ అయితే మనోడే పోతాడు. అండ్ సినిమాలల్లో మూవీస్ లో ఎవరైతే బండి అయితే లేపుతారో, హీరో వాళ్ళు లేపుతారు కదా, అది హీరో కాదు, మనోడే లేపేది. ఏంటంటే వాళ్ళు హీరో వచ్చారు ఆ పొజిషన్ లో, బట్ రియల్ కష్టపడేటోళ్ళు వీళ్ళు అనమాట. సో ఇది కాదు, మాది ఒక చిన్న రైటింగ్ వీడియో వస్తుంది, అది చూడండి. మనోడు ఏమేమి స్టంట్స్ చేస్తాడో అవన్నీ పెడతాం. ఇప్పుడు లేట్ చేయకుండా నువ్వు ఆల్రెడీ వీడియోలు కొడుతున్నావు కదా. అన్నా కొడతలేడా అన్న? చెప్పకుండా నీకు చెప్పకుండా కొడతలేడా బండి లేపుతూ బండి? అరే నేను చూసినా. గాయ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం. సో వెళ్ళి ఇచ్చినా. సో డిస్పాచ్ చేంజ్ చేసుకొని వద్దాం. అట్లనే ఫస్ట్ టైం స్ట్రీట్ ట్రిపుల్ తాళం అనమాట. ఎందుకు వీడియోలో చూపిస్తున్నా అంటే మళ్ళీ బ్యాండ్ కొట్టేస్తుంది వీళ్ళు. ఇది అంత మాట. బాయ్ గాయ్స్. ఇదేనా? అది గేర్ షిఫ్టింగ్. ఫస్ట్ ఒకటి ఉంది చూడన్న పైన కలర్. చేంజ్ అవుతుంది మొత్తం థీమ్స్ ఉంటాయి లేదా నా థీమ్ దాంట్లో నేను మర్చిపోయినా. నేను చూసిన ఇది రౌండ్ వస్తుంది. ఓకే, అట్లా కూడా ఉంటుంది. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఈ బండి కోడ్ స్టార్ట్ చేద్దాం. సో
సౌండ్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు కానీ అసలు పికప్ మాత్రం అయితే క్రేజీ ఉంది. Guys, రియాక్షన్ కూడా క్రేజీ. యాక్చువల్లీ నా దగ్గర మైక్ అడాప్టర్ లేదు, సో అందుకని చెప్పేసి మనం డైరెక్ట్ 360 వ్యూలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. సో భయం అవుతుంది అనమాట లైక్ బండి నడిపిస్తుంటే. ఎందుకంటే ఫస్ట్ టైం లైక్ అంటే సూపర్ బైక్ నడిపినాం మనం. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ నర్వస్నెస్ ఉంటుంది, లేదా నర్వస్నెస్ అని కాదు, భయం ఉంటుంది అనమాట. మెయిన్ భయం. ఎందుకంటే పెద్ద బైక్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో చాలా అలవాటు ఉండాలన్నమాట బండి మన చేతిలో కంట్రోల్ ఉండాలంటే. సో యాక్చువల్గా వాయిస్ ఎట్లా వస్తుందో నాకు అర్థం అవుతలేదు, ఎందుకంటే నేను మైక్ పెట్టుకోకుండా డైరెక్ట్ మాట్లాడుతున్నాను ఇన్స్టాతో. సో గాయ్స్, మీలో ఎంతమందికి బైక్ గురించి రివ్యూ కావాలో జస్ట్ కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో అన్నకు అడిగేసి మనం ఒక రివ్యూ వీడియో అయితే కొడదాం దీని గురించి. సో ఆయన ఎట్లయినా స్టన్ చేయడానికి ఒప్పుకోడు, ఎవరైనా ఒప్పుకోరు ఆబ్వియస్లీ. ఇంత పెద్ద బైక్ 15 lakhs బైక్ పెట్టి 15 lakhs బైక్ ఇచ్చి ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి స్టన్ చేయడానికి. సో స్టన్స్ అయితే కాదు, బట్ విల్ హ్యావ్ ఏ గుడ్ రివ్యూ ఆన్ దిస్ బైక్. ఇది బండి వెళ్ళిపోతుంది అండి చేతకెళ్ళి. క్రేజీ పవర్ ఇస్తుంది బండి. అండ్ ఇట్ హాస్ పిక్ షిఫ్టర్ కూడా. రియాక్షన్స్ ఎంత డేంజర్గా వస్తున్నాయంటే ఎక్కడెక్కడి నుంచో తిరిగి చూస్తారు. సో అంటే అర్థం చేసుకోండి ఎంత సౌండ్ వస్తుంది బంట అని చెప్పేసి. ట్రాక్షన్ ఆన్ ఉంది కాబట్టి బండి ఏం గింపు అయితలేదు. సీ దట్ పిక్ షిఫ్ట్ ఎంత క్రేజీ అవుతుంది చూడండి షిఫ్టింగ్. అసలు ఏం చేసే అవసరం లేదు, మనం జస్ట్ ఇట్లా ఎక్సిలేటర్ అంతే హోల్డ్ చేసి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఇట్లా చట్టుకోవాలి, వదలాలి, గేర్ షిఫ్ట్ చేయాలి. క్యాలిపర్స్ మొత్తం కంప్లీట్ బ్రెంబో సెటప్ అనమాట. ఎంత డేంజర్గా ఉంటుంది అంటే అంత డేంజర్ ఉంటుంది బ్రేకింగ్. క్రేజీ పడుతుంది. నాకు తెలియదు మైక్లో నేను ఎంత మాట్లాడుతున్నా, ఎంత రికార్డింగ్ అవుతుందని చెప్పేసి. నేనైతే నార్మల్గా మాట్లాడేదానికంటే గట్టి కొడుతున్నాను అనమాట. సో ఎందుకంటే లైక్ మన దగ్గర ఒక అడాప్టర్ ఉంటుంది. సో ఇన్స్టాకి ఒక అడాప్టర్ కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఆ అడాప్టర్ మిస్ అవుతుంది. ఆ అడాప్టర్ ఇంకా రోడ్కి ఒక కనెక్టర్ ఉంటుంది అనమాట. ఆ కనెక్టర్ రెండు మిస్ అయిపోతున్నాయి. ఆ రెండు మిస్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు నేను బ్లాక్ చేయాలంటే యాక్చువల్లీ అన్న 3 days నుంచి చెప్తున్నాను అనమాట, పోయి చేయించుకొని రా అని చెప్పి. సో మొన్ననే అన్నాడు వచ్చి బండి తీసుకొని పోయి చేయించుకొని వద్దాం అన్నాడు. ఇప్పుడు పోగానే సడన్గా షిఫ్ట్ అయిపోయింది అనమాట. అంటే నన్ను వెళ్ళమని చెప్పి నాకు ఏదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి, సరే చెల్లగా మనం కూడా ఒక చిన్న స్పిన్ కొడదామని చెప్పేసి అయితే వచ్చినాము. అండ్ 5th వచ్చేసి ఒక కాలేజ్ ఈవెంట్ ఉందన్నమాట గైస్. సో ఆ రోజుకి ఇంకా మళ్ళీ రేపు 10 hours అన్నతో ఒక రైడ్ అయితే వేయడానికి ట్రై చేద్దాం. సో అన్న వస్తే అన్న 10 hours కూడా తీద్దాం రేపు ఒకసారి. అండ్ ఆల్సో ఈ స్ట్రీట్ ట్రిపుల్ RS కూడా తీద్దాం. సో యాక్చువల్లీ ఆయన వస్తాడని అయితే అనుకున్నా, బట్ రాలేడు అన్ఫార్చునేట్లీ. మనం వచ్చేస్తాం అనుకో. ఇంత మాట్లాడుతున్నాం కానీ నాకు ఒక్క డౌట్ ఏంటంటే మైక్
వాయిస్ ఎట్లా వస్తుంది ఏంది అసలు ఏమీ తెలుస్తలేదు. బట్ డెఫినెట్లీ ఐ హోప్ ఈ వీడియో మాత్రం మంచిగా వస్తుందని అనుకుంటున్నా. లైక్ ఈ ఎక్కడైతే అన్న వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర మాట్లాడింది కూడా అన్న ఫోన్లో రికార్డ్ చేసుకొని నేను వ్లాగ్ ఆయన ఫోన్లోనే స్టార్ట్ చేసుకున్నా. ఆయన ఫోన్లోనే ఇంట్రడక్షన్ అన్నీ ఇచ్చిన, మిగతా అంతా ఇన్స్టాలో ఇస్తున్నా. లెట్స్ సీ. सर्विसिंग नीचे ऊपर क्या करना है? गाड़ी डिस्प्ले ऊपर है. సో గైజ్ ఫైనల్గా మనం అయితే డైనమిక్ రైడర్ రీచ్ అయిపోయినాము. ఇప్పుడైతే బైక్ తీసుకొని వస్తారు, చూపిస్తాను. ఇమ్రాన్ అన్నది పర్సన్ బైక్. సో యాక్చువల్లీ మనమైతే వచ్చేసాము. కాకపోతే థింగ్ ఏంటంటే వాళ్ళు ఇలానే 3-4 వేరియేషన్స్ ఉంటున్నాయి అన్నమాట డిస్పాచ్. సో అందుకని చెప్పేసి వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నాయి ఓపెన్ చేసి చెక్ చేస్తారు. చెక్ చేసి దాన్ని బట్టి ఏ వస్తాయి ఏందని చెప్పేసి రిప్లేస్ చేస్తారనమాట. సో దీని ప్రైజింగ్, దీని డీటెయిల్స్ అవన్నీ ఎంత ఉన్నాయో కూడా మీకు చెప్తాం ముందు. సో బైక్ అయితే వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ అయితే అరిగిపోయినాయి. 90%, 80% అయితే అరిగిపోయినాయి. ఇంకొక 10-20% లైఫ్ ఉంది అంతే. సో ఇవి ఫ్రంట్ 500 పోతుందా? కానీ డిస్ప్లే ఖరాబ్ అవుతుంది కదా మెయిన్. ఇది ఎంత ఎండ్ అవుతుంటే అంత అది ప్లేట్ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఒక 70-80% రాగానే మనం డిస్ప్లేలు చేంజ్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాం. ప్లేట్ ఉంటుందా ఈజీగా ఒక 30-40 వేలు అట్లా. సో చిన్న బైక్స్కే ఈజీగా 2500, 3000, 4000 రేంజ్లు ఉంటాయి. సో సూపర్ బైక్స్కి ఇక మినిమం ఇంకొక పార్టీ చెప్తే ఇంకా గుండె వలిగిపోతుంది అనమాట. అట్లుంటాయి. లెఫ్టే కదా. సో రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి చాలా ఫరక్ ఉందన్నమాట. ఇవైతే ఆల్మోస్ట్ 90-95% వెళ్ళిపోయినాయి. చిన్న జస్ట్ ఇట్లా కనిపిస్తుంది, ఒక కాయిన్ అంత ప్లేస్ ఉంది. సో యాక్చువల్లీ మన ఫోన్ ఉంటే క్లియర్గా చూపిస్తుండే జూమ్ చేసి. Insta 360లో రికార్డ్ చేస్తున్నాను అనమాట. అందుకని అంత క్లారిటీ వస్తుందో రాదో నాకు కూడా తెలియదు. ఇవి కూడా ఆల్మోస్ట్ డెడ్. అంటే ఇప్పుడు నార్మల్ అవి ఇంకెక్కువ అరిగినాయి. ఇవి ఒక 30% ఉండొచ్చు. 20-25-30 వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ. సో అట్లుంది. సో ఇది చూపిద్దాం మనకు. అదే మనకి మోడల్ చూపిస్తే
సో దీంట్లో యాక్చువల్లీ 3-4 వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో మనం డైరెక్ట్ గూగుల్లో లేటెస్ట్ బండి కదా, సో గూగుల్లో చూసి కూడా అంటే ఆ మోడల్ అవి నెంబర్స్ ఉంటాయి కదా కోడ్స్, అవి కూడా లేవు దీనికి. అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసి స్టోర్లో చెక్ చేయించుకొని సో సేమ్ మోడల్ తీసుకొని వచ్చి మళ్ళీ రిప్లేస్ చేస్తాం అనమాట. సో గైజ్ LS2లోకి హెల్మెట్ ఉంది, 32,000 అంటే ఇది. అసలు దీంట్లో ఏం స్పెషాలిటీ ఉందో ఒకసారి చూద్దాము. వేసుకుంటే మ్యాడ్ అయిపోతారు అంటారు. సో ఇదే అది, ఒకసారి పట్టుకోరా. లేదు కాదు, ఇది వేసుకుంటే మ్యాడ్ అయిపోతారు అంటారు. నిజంగా మ్యాడ్ అయిపోతామా? పిచ్చరం అయిపోం కదా ఏమో ఆయన అన్నాడు అందుకే. డబల్ ఎక్స్ఎల్ ఉందా, ట్రిపుల్ ఎక్స్ఎల్ కావాలి కవర్లు చూసినా. మ్యాడ్ అయిపోతే మీరే కారణం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. సో గైజ్ ఫైనల్గా డిస్పాచ్ అయితే వేసేసారు. సో ఇప్పుడు దానికైతే మనం బిల్ చేయించాం. అండ్ దీని ప్రైస్ ఎంత? రేర్ వచ్చేసి 2200, రేర్ 2200 ఉంది. ఫ్రంట్ 3000 అండ్ 3000. సో టోటల్ ఫ్రంట్ 2 సెట్స్, రేర్ వచ్చి సింగిల్ సెట్. సో రేర్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్, ఫ్రంట్ వచ్చేసి 4 పిస్టన్ క్యాలిపర్ 2. గైజ్ ఇప్పుడే మనం లైక్ డిస్పాచ్ చేంజ్ చేసుకున్నాం. సో డిస్పాచ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఎడిగోదాం ఆలోచిస్తాం, చిన్న ఒక రౌండ్ కొట్టేసి పోదాం. सुबह को